అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దేశంలో మరీ ముఖ్యంగా రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు రూల్ 267 కింద ఇంపార్టెంట్ ఇష్యూస్ అయినటువంటి డీలిమిటేషన్ అవనండి, ఈపీఐసి అంశం అవనండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ప్రతిపక్షాలు చర్చ చేపట్టాలని పూనుకుంటా ఉంటే దానికి ఒప్పుకొని జగదీప్ ధన్కడ్ ఆయన సైడ్ నుంచి వచ్చి ఇచ్చినటువంటి వాదన ఏంటంటే దేశంలో అర్జెంటుగా ఫ్రీబీస్ మీద, ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద చర్చ జరపాలనే ప్రయత్నం చేస్తున్నాడంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎటు వెళ్ళిపోయినా పర్లేదు, కార్పొరేట్ విధానాలని ముందుకు తీసుకెళ్లాలనేది మాత్రం బీజేపీ యొక్క మైండ్ సెట్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ అంశాన్ని నిన్న ఎందుకు తీసుకొచ్చాడంటే నిన్న ఆయన సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ నిన్న 0 అవర్లో డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తా ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ ఏదైతే ఉందో రైట్ నో అది 5 CR పర్ యానం ఉంది. ఒక ఎంపీకి డెవలప్మెంటల్ యాక్టివిటీ కింద ఇచ్చేటువంటి ఫండ్, దాన్ని 20 కోట్లకు పెంచాలి అనేసి 0 అవర్ డిస్కషన్లో ఈ పర్టికులర్ టాపిక్ని లేపే ప్రయత్నం చేశాడు. ఇది ఎందుకు లేపే ప్రయత్నం చేశాడంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే ల్యాడ్స్ కింద దగ్గర 5 కోట్ల రూపాయలు డెవలప్మెంటల్ ఫండ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ల్యాడ్స్ కింద ఎమ్మెల్యే ఫండ్ కింద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంపీల కంటే కూడా కొద్ది రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంపీల ఫండ్ కూడా పెంచితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఎక్కువ బెటర్ మేనర్లో వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో, లోక్సభ ఎంపీ అయితే రెస్పెక్టివ్ పార్లమెంట్ లోక్సభ సెగ్మెంట్లో, రాజ్యసభ ఎంపీ అయితే రెస్పెక్టివ్ ఏ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తాడో ఆ స్టేట్కి బెటర్ మేనర్లో ఫండ్స్ యూటిలైజ్ చేసి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, మరీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి అవసరమైనటువంటి, లేకపోతే పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి అవసరమైనటువంటి వాటికి ఎక్కువ డబ్బుని ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్ని జనరల్గా యూజ్ చేసేది గవర్నమెంట్ స్కూల్స్కి, బిల్డింగ్స్కి, డ్రైనేజెస్కి, లేకపోతే వాటర్ ట్యాంకులకి, లేకపోతే డిజేబుల్డ్ పర్సన్స్కి ఏమన్నా వాళ్ళకి కావాల్సినటువంటి 3 వీలర్స్ అలాంటివి ఇచ్చే వాటికి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కి ఏదైనా ఫర్దర్గా ఫండింగ్ చేసేదానికి, అలాంటి వాటికి ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్ని యూజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ డబ్బుని 5 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచే ప్రయత్నం చేయాలి అనే ఒక చర్చను లేవనెత్తితే ఈ జగదీప్ ధన్కడ్ అనే వ్యక్తి భారతదేశంలో ఫ్రీబీస్ అనే కల్చర్ పెరిగిపోతూ ఉంది, ఈ ఫ్రీబీస్ కల్చర్ మీద చర్చ జరిపి ఫ్రీబీస్ని తగ్గించేసి గవర్నమెంట్ యొక్క కన్స్ట్రక్టివ్ పాలసీస్ ఈ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ని, లేకపోతే క్యాపిటల్ ఫార్మేషన్కి ఎక్కువ డబ్బుని కేటాయించే దాని మీద చర్చలు జరపాలి. దీనికి ఎంత అమెరికా లాంటి దేశాల్లో మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 1/5 ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ ఇండియన్ యొక్క ఇండియా కంటే 1/5 ఆఫ్ ద యుఎస్ఏ అగ్రికల్చర్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి 1/5 ఇండియన్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఇండియాలో యుఎస్ఏలో సబ్సిడీస్ డైరెక్ట్గా ఫార్మర్కి వెళ్తుంది, పాలసీస్ అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అమెరికాలో అగ్రికల్చర్ని బెటర్ మేనర్లో ప్రమోట్ చేస్తారు, ఎక్కడ మిడిల్ మ్యాన్ యొక్క ఇంటర్వెన్షనే లేదని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇండియాలో అమెరికాలో ల్యాండ్ హోల్డింగ్ మనం కెపాసిటీ చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ హెక్టర్ ఉంటుంది. ఇండియాలో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఎంత? 2 to 2 హెక్టర్స్, లెస్ దెన్ 2 హెక్టర్స్ యావరేజ్ ఇండియన్ ఫార్మర్స్ యొక్క ల్యాండ్ హోల్డింగ్. సో అక్కడ కార్పొరేట్ ఫార్మింగ్ని ప్రమోట్ చేసేదానికి ల్యాండ్ హోల్డింగ్ బెటర్ మేనర్లో చాలా ఎక్సెసివ్గా ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి పాలసీస్ కన్నా గవర్నమెంట్ బెటర్ మేనర్లో డైరెక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంది. కానీ ఇండియాలో కార్పొరేట్ ఫార్మింగ్ పాసిబిలిటీ లేదు కాబట్టి అలాంటి పాలసీస్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసేదానికి సాధ్యం కాదు కదా. సో ఈ అంశాన్ని ఆయన కంప్లీట్గా డీవియేట్ చేసేదానికి ఎక్కడ 1000 కోట్లు 1000 ఎకరాలు ఉన్న రైతుతో 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు పోటీపడి వ్యవసాయం చేయగలిగే పరిస్థితి లేదు కదా. అంటే అసలు ఒక కంపారిజన్ లేని, పొంతన లేని పాలసీస్ని ఎలా కంపేర్ చేస్తున్నాడో చూడండి ఇక్కడ. అయితే ఈ అంశంలో ఈ ఫ్రీబీస్ గురించి మాట్లాడుతున్నటువంటి ఇతను బీజేపీ రీసెంట్గా కంక్లూడ్ అయినటువంటి ఎలక్షన్స్ చూడండి మీరు, ప్రతి దగ్గర అది హర్యానా అవనివ్వండి, మహారాష్ట్ర అవనివ్వండి, లేకపోతే ఢిల్లీ అవనివ్వండి, ప్రతి దగ్గర ఫ్రీబీస్ని సెంట్రిక్గానే రాజకీయాలు చేశారు కదా. బీజేపీకి దాని వేరే పార్టీలు, ప్రాంతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఫ్రీబీస్కి భిన్నమైన రాజకీయాలు ఏం చేయట్లేదు. లాడ్కీ బెహన్ యోజన అనేసి మహారాష్ట్రలో చేశారు. తర్వాత మహిళా సమ్మాన్ నిధి అనేసి ఢిల్లీలో రీసెంట్గా ఉమెన్ డే సెంట్రిక్గా ఢిల్లీలో మహిళలకి 2500 రూపాయలు పేద మహిళలకి ఇచ్చే ప్రయత్నం చేస్తామని అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అది పోల్ బౌండ్ ప్రామిస్ అది ఢిల్లీలో. తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ కూడా ఫ్రీబీస్ని ఓటర్స్కి ఎరేసే ఎన్నికలు చేస్తుంది కదా. బీజేపీకి దానికి భిన్నమైనది ఏం చేయట్లా. సరే వచ్చిన తర్వాత ఇస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో గెలిచిన తర్వాత ఈ రోజుకి లాడ్కీ బెహన్ యోజన కింద ఇస్తామన్నటువంటి పెన్షన్ డబ్బు ఏదైతే ఉందో ఇప్పటికి ఇవ్వాల. సరే బీజేపీ మైండ్ సెట్ అది, ఎన్నికల్లో అబద్ధపు హామీలు చెప్పి ఎన్నికలు చేయాలా, గెలిచిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలి. అది స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి
నల్లధనం ఏదైతే ఉందో తీసుకొచ్చి ప్రతి ఒక్కడి అకౌంట్కి 15 లక్షల వరకు ఇవ్వచ్చు అని చెప్పినటువంటి మోడీ ఈ రోజు వరకు నల్లధనం తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వడం తర్వాత సంగతి. కానీ నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటికీ చేయాలి. నేను గెలిస్తే ప్రతి సంవత్సరానికి 2 కోట్ల యువతకు ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తానన్నటువంటి నరేంద్ర మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వక దేశంలో ఉన్న యువత మొత్తాన్ని ఔరంగజేబ్ వర్సెస్ మరాఠా సామ్రాజ్యం, లేకపోతే మణిపూర్లో తెగల మధ్య గొడవ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో మతాల మధ్య గొడవ, లేకపోతే అందరు వెళ్ళి కుంభమేళాలో మునగండి, లేకపోతే జై శ్రీరామ్ నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీద హిందుత్వ పాలిటిక్స్ చేయండి అని చెప్తున్నాడు. కానీ ఎక్కడ దేశంలో యువతకి 2 కోట్ల 5-10 సంవత్సరాల్లో కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి నరేంద్ర మోదీ. సో ఈ రకంగా బీజేపీ చెప్పేదేమో ఒకటి, డెవలప్మెంట్ అంటారు, ఫ్రీబీస్కి అగెనెస్ట్ అంటారు. ఇంకో పక్క ఎలక్షన్కి వెళ్తే కాంగ్రెస్ కంటే వేరే ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ఫ్రీబీస్ ఇస్తామంటారు. సరే గెలిచిన తర్వాత ఇవ్వరు, అది వేరే ఆస్పెక్ట్. కానీ వీళ్ళు ఏమంటారు, క్యాపిటల్ ఫార్మేషన్ గురించి ఎక్కువ ఫోకస్ చేయాలంటారు. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి, నితిన్ గడ్కరీ చెప్తున్నట్టు హైవేలు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్తున్నట్టు ఎయిర్పోర్ట్స్కి హైవేలకి అసలు కామన్ మ్యాన్కి ఏమన్నా లేనదేనా ఏమన్నా ఉందో? పేదవాడు ఫ్లైట్ ఎక్కే పరిస్థితి లేదు. పేదవాడికి ఫ్లైట్తో పెద్ద పనే ఉండదు, అసలు ఎయిర్పోర్ట్స్తో. పేదవాడికి నేషనల్ హైవేస్తో పెద్ద పనే ఉండదు. వాడికి కావాల్సింది ఏంటి, బెటర్ విద్య, బెటర్ వైద్యం అందించేదానికి బీజేపీ ఏం చేస్తుంది? పేదవాడికి దేశంలో ఇచ్చేదానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా ఈ చిన్నపాటి ఫ్రీ బేస్ మీద పడుతున్నారు. ఈ పొలిటికల్ కరప్షన్ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాడు జగదీప్ ధన్కర్. అదానీ అంబానీలకు దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని దోచిపెడుతున్న దాని మీద మాట్లాడతారా? లేకపోతే ప్రపంచ కార్పొరేట్స్కి, లేకపోతే విదేశాలతో డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకొని దేశం యొక్క సంపదని విదేశీ కార్పొరేట్స్కి ఎలా కట్టబెడుతున్నారో దాని మీద మాట్లాడే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు కాబట్టి. కార్పొరేట్స్కి అగెనెస్ట్కి వెళ్తే ఈ రోజు మోడీ ప్రభుత్వం కూలిపోద్ది కాబట్టి. కార్పొరేట్స్కి అగెనెస్ట్కి వెళ్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క పొలిటికల్ యాక్టివిటీస్కి ఫండింగ్ రాదు కాబట్టి. అదే పేదవాడికి అగెనెస్ట్గా ఏ పాలసీ తీసుకొచ్చినా ఇబ్బంది లేదు, పేదవాడికి అగెనెస్ట్గా ఏం మాట్లాడినా పర్లేదు. పేదవాడికి ఇచ్చే ఫ్రీబీ గురించి ఎంత దారుణంగా మాట్లాడి, ఎంత దిగజార్చి మాట్లాడినా పేదవాడు ఏం చేయలేడు బీజేపీ ఆర్ఎస్ఎస్లని. కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలు ఎప్పుడు కూడా దేశంలో పేదవాడికి వ్యతిరేకంగానే ఉంటాయి. అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అవనివ్వండి, లేకపోతే మన్రేగా లాంటి స్కీమ్ అవనివ్వండి. నరేంద్ర మోదీ 2014లో గెలిచిన తర్వాత మేడన్ స్పీచ్ ఆఫ్ లోక్సభలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, కాంగ్రెస్ 70 సంవత్సరాలు ఇంత దారుణంగా ఓడిపోయేదానికి కారణం ఏంటో తెలుసా? 70 సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో కూడా దేశానికి బెటర్ పాలసీ తీసుకురాకుండా పేద ప్రజల చేతుల్లో గడ్డ పలిగించి భూమిని తవ్వుకోమని మన్రేగా స్కీమ్ని తీసుకొచ్చాడని హేళన చేసే ప్రయత్నం చేశాడు. కానీ కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని స్టాగ్నేట్ చేస్తే దేశంలో పేద ప్రజలకి బాసటగా నిలిచిన స్కీమే మన్రేగా. ఆ మన్రేగా స్కీమ్ ద్వారా రూరల్ ఎకానమీ స్టాగ్నేట్ కాకుండా రూరల్ ఏరియాలో పేద ప్రజలు పనిచేసుకుంటూ బతికేదానికి వాళ్ళకు వెసులుబాటు కల్పించిన స్కీమ్ మన్రేగా. అండ్ ఈరోజు మనం వివిధ రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మన్రేగా ఫండ్స్ కింద గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్స్ కడుతున్నారు, కల్వర్ట్లు కడుతున్నారు, చిన్న రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు వేస్తున్నారు. తర్వాత వివిధ చిన్నపాటి ఫండింగ్ యాక్టివిటీస్ మొత్తం రూరల్ డెవలప్మెంట్లో మెజారిటీ ఆఫ్ ద యాక్టివిటీస్ అన్నీ మన్రేగా ఫండ్స్ ద్వారా జరుగుతున్నాయి. అంత పెద్ద స్కీమ్ని, అంత మంచి స్కీమ్ని, రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్కి తీసుకొచ్చిన స్కీమ్ని ఒక పనికి మాలిన స్కీమ్గా చూపించే ప్రయత్నం చేశారు. పోయి నరేంద్ర మోదీ అంతకంటే బెటర్ స్కీమ్ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడంటే చేయట్లేదు. వీళ్ళకి బెటర్ పాలసీలు తీసుకొచ్చే మైండ్ లేదు, ఆ థింక్ ట్యాంక్ లేదు. కానీ బెటర్ పాలసీకి అగెనిస్ట్గా మాట్లాడతాడు. తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యూపీఏ తీసుకొచ్చింది. కోవిడ్ టైం నుంచి ఈ రోజుకి కూడా గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేస్తుంది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద. అది కూడా కాంగ్రెస్ తీసుకొచ్చిన స్కీమే. ఇలాంటి స్కీమ్ ఏమన్నా కాంగ్రెస్ బీజేపీ 10 సంవత్సరాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసిందంటే చేయలేదు. చేయకపోగా వ్యవసాయాన్ని మార్కెట్ పరం చేసే స్కీమ్స్ తీసుకొచ్చి రైతులను రోడ్డు మీద కూర్చోబెట్టారు వీళ్ళు. ఆ స్కీమ్ని, ఆ పాలసీలన్నింటినీ వెనక్కి తీసే వరకు రైతులు రోడ్డు మీద కూర్చొని నెలల తరబడి ధర్నాలు చేయాల్సి వచ్చింది. ఆ స్కీమ్స్ యొక్క, ఆ పాలసీస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఆ రోజు వ్యవసాయాన్ని కార్పొరేట్మయం చేసి దేశంలో ఉన్న వ్యవసాయ సంపద మొత్తాన్ని అదానికి దోచిపెట్టే కుట్ర జరిగింది. దాన్ని గ్రహించిన ఉత్తరాది రైతులు వచ్చి రోడ్ల మీద కూర్చొని ఆ చట్టాలు వెనక్కి తీసుకొచ్చే వరకు పోరాడాల్సి వచ్చింది. సో రైతు వ్యతిరేక విధానాలు, యువత వ్యతిరేక విధానాలు, పేదవారి వ్యతిరేక విధానాలు తప్ప ఈ బీజేపీది. ఫ్రీ బేస్ మీద పడుతున్నాడు కానీ అదాని కరప్షన్ మీద ఒక్క మాటన మాట్లాడగలరా? పోనీ అదాని కరప్షన్ మీద పార్లమెంట్లో విపక్షాలు పట్టుబడతా ఉంటే దాన్ని చర్చ జరపడు. డీలిమిటేషన్ మీద పట్టుబడతా ఉంటే చర్చ జరపట్ల. ఎలక్ట్రల్ ఓటింగ్ ఈపీఐసీ ఫేక్ ఓటింగ్ విషయంలో పట్టుబడతా ఉంటే దాన్ని చర్చ పూనుకోకుండా పేదవాడికి ఇచ్చే ఫ్రీబీ గురించి, పేదవాడికి ఇచ్చే వెల్ఫేర్కి అగ్నిష్టంగా మాట్లాడేదానికి ఈయన పూనుకున్నాడంటే ఒక ఆర్ఎస్ఎస్ యొక్క మైండ్ సెట్ ఎంత దారుణమైందో అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి, పేదవాడికి అగెనిస్టే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ పాలసీ విధానం మీరు ఎప్పుడన్నా చూడండి, కావాలంటే ఆర్ఎస్ఎస్ డ్రాఫ్ట్ చదవండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్
ఇండిపెండెంట్ ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ దగ్గర నుంచి వాళ్ళు మార్కెట్ ఎకానమీని కోరుకున్నారు. కార్పొరేట్స్ యొక్క రోల్ ఎకానమీలో ఎక్కువగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్పొరేట్ ఎకానమీలో ఎక్కువగా ఉండేది మళ్ళీ అగైన్ ఎవరోళ్ళు? అదే సంపన్న వర్గాలు. సో సంపన్న వర్గాలకు మేలు చేసేదానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలసీస్ ఉంటాయి, కానీ పేదవాడికి, డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి దేశహితం కోసం బీజేపీ పాలసీస్ ఉండవు అనేదానికి నిన్న జగదీప్ ధన్కడ్ రాజ్యసభలో మాట్లాడుతూ ఏ అంశాల మీద చర్చ జరపాలి అని ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏంటంటే ఫ్రీబీస్కి అగెనిస్ట్గా చర్చ జరపాలి. అలానే విపక్షాలు పట్టుబడుతున్నటువంటి ఎలక్ట్రల్ స్కామ్స్ మీద కానీ, డీలిమిటేషన్ అంశం మీద కానీ, లేకపోతే అదాని అంశం మీద కానీ చర్చకు జరిపేదానికి ఈయన నోట్లో నుంచి మాట రావట్లేదంటే వీళ్ళు కార్పొరేట్స్కి ఎంత బలంగా కొమ్ము కాస్తున్నారో చూడండి. థ్యాంక్ యూ.